స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. మనం నార్మల్గా కణాల పరీక్ష చేయించుకుంటాం, సీమెన్ అనాలిసిస్ అంటాం చూడండి. అది చేయించుకున్నా గ్యారంటీగా హెల్దీ స్పర్మ్ అని చెప్పలేము. కణాల తలలో డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఎక్కడైనా బ్రేకేజెస్ ఉన్నాయనుకోండి, ఇది చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఫర్టిలైజేషన్ ఫలదీకరణం సరిగా అవ్వదు, తయారైన పిండం సరిగా అతకదు, అతికినా ఎర్లీ మిస్క్యారేజ్ అవ్వచ్చు. ఇది ఒక పెద్ద కారణం, హిడెన్ ఫ్యాక్టర్ ఐవీఎఫ్ పనిచేయకపోవడానికి. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దీనివల్ల కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. యూట్రైన్ రిసెప్టివిటీ ఇష్యూస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే గర్భసంచి పొర బాగాలేనప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు. కొన్నిసార్లు ఎంబ్రియో బాగుండొచ్చు, గర్భసంచి రెడీ ఉండకపోవచ్చు. అంటే క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉండడము, థిన్ ఎండోమెట్రియం అంటారు, పొర చాలా థిన్గా ఉండడము, ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మీకే ఇమ్యూనిటీ దెబ్బ కొట్టడం, మీ ఇమ్యూనిటీనే, లేదా ఇంప్లాంటేషన్ విండో షిఫ్ట్ అయినప్పుడు, అంటే కరెక్ట్ టైం కానప్పుడు, మనకి అది తెలీదు కరెక్ట్ టైం ఏంటో, కరెక్ట్ టైంలో ఎంబ్రియో లోపల వెళ్ళలేదనుకోండి, అలాంటప్పుడు కూడా అవుతుంది. సో ఇంప్లాంటేషన్ విండో కరెక్ట్గా మనం కనుక్కోలేము. కాకపోతే అది వేసినప్పుడు కరెక్ట్గా లేకపోతే ఐవీఎఫ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది.